తేజస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఈ మత్సరం అన్న మాటే సేమ్. అసూయ పడతాం, మత్సరము, ఎన్వి, ఎముకలకి కుళ్ళు అంట. ఏ హార్ట్ అట్ పీస్ గివ్స్ లైఫ్ టు ద బాడీ. సమాధానం కలిగిన హృదయము దేహానికి ఏమిస్తుందంట? ఆరోగ్యాన్ని ఇస్తుందంట. వాడు మనసును పాడు చేసి వాడు ఏడ్చేలా చేయాలంట. జాగ్రత్త, దేవునికి అలాంటి వారు అసహ్యులు. చివరి 7వ ఏంటి తెలుసా? 7th one, 6 అసహ్యము, 7వ చూస్తే నాశనం. దేవుడు అంటాడు నాశనం చేస్తాడు అలాంటి వాడిని అంటాడట. ఇట్స్ అన్ అబామినేషన్ అన్నమాట ఇంగ్లీష్లో చూస్తాం. ఈ 7వ రకమైన మనుషులు దేవుడు ఏం చేస్తాడంట? తొక్కి పడేస్తాడంట, ఏమాత్రం ఓర్చాడంట. ఎవరది 7వ రకం చెప్పండి తెలిసిన వాళ్ళు? గర్విష్ఠులు. ఒక తల్లి మాత్రం చెప్పారు, గర్విష్ఠులు. గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం. గర్వం అంటే దేవునికి పడదంట. గర్విష్ఠులు దేవుడు దూరంగా పెడతాడంట. గర్విష్ఠులు అణగదొక్కుతాడంట. అపవాది ఎందుకు పడ్డాడు? లూసిఫర్ పరలోకం నుండి ఎందుకు పడ్డాడు? పరలోకంలో యుద్ధం ఎందుకు పోరాడాడు? దేవుడు వాడిని వాడి అనుచరులు ఎందుకు త్రోసివేశాడు? వాడు కోరింది ఏంటి? వాడిలో గర్వం. ఒకసారి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఐ థింక్ ఐ హావ్ నాట్ గివెన్ యూ దిస్ రెఫరెన్స్, బట్ దెన్ లెట్ మీ క్విక్లీ కోట్ యూ దట్ వర్స్ బ్రదర్. యెషయా గ్రంథంలో మనం చూస్తాము, లూసిఫర్ పడిపోతాం, ద ఫాల్ ఆఫ్ సేటన్. ఆ మాట ఒక్కసారి తీయగలుగుతారు మీరు వేగంగా? చూద్దాం. ఈ వాక్యం చూస్తాం, మంచిదే. చాలా మందికి ఇది ఎంతో అవసరం. ఫోర్టీన్ 12 అండి. 13:12, 14:12, యా 14:12 to 14, యా కరెక్ట్. తేజో నక్షత్రమా, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, రక్తవర్ణపు రాయి, రక్తవర్ణపు రాయి,